సురేష్ గారు, అంటే ఇప్పుడు కలియుగ దైవంతో పెట్టుకుంటే ఏం జరిగిందో మీరు చూస్తున్నారు అని అంటే, తలకోనలో చర్చ్ నిర్మాణానికి జీవో దగ్గర నుంచి పావురాల గుట్ట వరకు, అండ్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరిని సభ్యులుగా చేర్చారు, మీ అధికారం పోయాక ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 2003లో చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు మార్క్ శంకర్ ప్రమాద విషయంలో ఏం జరిగింది? అంటే దేవుడు మంచి చేస్తున్నందుకు శిక్షిస్తున్నాడా, లేకపోతే చెడు చేసినందుకు వాళ్ళని శిక్షిస్తున్నాడా? దేవుడు నిజంగా శిక్షిస్తాడా, రక్షిస్తాడా? మీరు చెప్పండి. పోనీ దేవుడే మనలాగా పాపులు సైకోలు వీళ్ళు వాళ్ళు కాదు కదా. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రోజా గారు పసిపిల్లవాడు మార్క్ శంకర్ గురించి ఏం మాత్రం కూడా చెడుగా మాట్లాడలేదు. అసలు అతని ప్రస్తావన లేదు. పాపం ఆ పిల్లలు మన ప్రమాదం ఇండైరెక్ట్ గా ఏం మాట్లాడారు సురేష్ గారు? 2003లో చంద్రబాబు ఏం జరిగిందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రుచి చూశారు. పవన్ కళ్యాణ్ రుచి చూశారంటే ఏ విషయంలో? సురేష్ గారు మీరు చెప్పండి. సురేష్ గారు ఒక విషయం, పవన్ కళ్యాణ్ రుచి చూశాడు అంటే ఏ విషయంలో రుచి చూశాడు? పోనీ మీరు చెప్పండి. ఈ మధ్యనే కొంత రుచి చూశాడంటే, ఆయన మన లడ్డూల మీద కల్తీ లేని వ్యవహారం చూసి సుప్రీంకోర్టు అడిగినటువంటి పరిస్థితి, ఎలా ఆధారాలు చూపించకుండా వ్యాఖ్యానిస్తారు మీరు అని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని ప్రస్తావించి మాట్లాడినాడు. లడ్డు కల్తీ లేని విషయాన్ని గురించి ఆయన లేని అవతారాన్ని ఎత్తుకొని వచ్చి ఈ విధంగా కల్తీ జరిపిందని స్వయం ప్రకటన చేస్తే ఎవరు బాధ్యులు మేడం? దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కానీ మీరు ఎత్తుకొని వచ్చి పసిపిల్లాడు అసలు కల్తీ జరిగిందని ఉద్యమం లేపిందెవరు? సనాతన ధర్మం వైపు ఉద్యమం లేపిందెవరు? కల్తీని జరిగిందని పవన్ కళ్యాణ్ కదా ఇష్యూ తీసుకొచ్చింది పైకి. ఈ రోజు గోవుల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తుంటే మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలే చేస్తున్నారు. ఆరోపణలు జరిగాయి, ఇది నిజాలు కాదంటున్నారు. ఇంతకుముందు రాజేష్ గారు మాట్లాడుతూ దానికి అధికారులు సమాధానం ఇస్తారని అన్నారు. ఈవో గారు ఒకలాగా చెప్పారు, చైర్మన్ గారు ఒకలాగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు అయితే అసలు గోవులే మరణించలేదని చెప్పారు. మేడం, నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీకే చెప్తున్నా, మన ప్రైమ్ 9 టీవీ కెమెరామెన్ నిన్న ఇద్దరున్నారు అక్కడ లోపల గోశాలలో, మొత్తం విజువల్స్ తీసుకున్నారు. వాళ్ళ విజువల్స్ తీసుకోండి, బయట ఛానల్స్ చూడొద్దు. ప్రైమ్ 9 కెమెరామెన్ తీసినటువంటి విజువల్ తీసుకోండి. లోపల గోవుల పరిస్థితి ఇప్పటికీ ఎట్టుందో. మాట్లాడడానికి నిరాకరించాడు కదా కరుణాకర్ రెడ్డి. మీరు కావాలంటే మాట్లాడారు, ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు తర్వాత కూడా నేను చూపిస్తాను. కరుణాకర్ రెడ్డి దగ్గర మైక్ పెడితే పో అని నెట్టేశారు. దగ్గర ఉన్నటువంటి కెమెరామెన్ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తెప్పించుకోండి. నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి చెప్తున్నా, ఇవన్నీ నేను కల్పించి చెప్పట్లేదు. ఈ విషయాన్ని ఎందుకు ఇంత రభస చేయాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రభస ఇది. ఆరోపణ చేసినప్పుడు ఉన్నాగా నిరూపించుకోవడానికి అధికారులు అప్పుడు బయట దీన్ని ఫస్ట్ మార్పు ఫోటోస్ అంటారు, అది ఇక్కడవి కాదు, గోశాలవి కాదు, బయట ప్రాంతం అంటారు, అసలు చనిపోనే లేదంటారు. ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ చేసింది ఈ కుటుంబ పార్టీలే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి క్లారిటీ ప్రజలకు ఏ రకంగా చేరుతుంది? ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిజ నిర్ధారణ చేయాల్సిన అధికారులు ఉన్నటువంటి రోజా గారు దానికి సంబంధించిన క్లారిటీ ఒక్కరు ఇవ్వలేదు. ఈవో గారు ఇవ్వలేదు, చైర్మన్ గారు ఇవ్వలేదు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, వారు ప్రత్యేకంగా నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి నడుం బిగించారన్నారు. సంతోషం. దాని మీద గోవులు ఈ రకంగా చనిపోతుంటే గోమాత ఈ రకంగా జరుగుతున్నాయంటే సమాధానం చెప్పాలా లేదా? మాట్లాడింది మీ పార్టీ. రాజేష్ గారు నేను మాట్లాడుతున్నాను, మీరు వివరణ ఇవ్వండి. రాజేష్ గారు ఇందాకే మీరు మాట్లాడారు, ఆంధ్ర తెలంగాణలో జరిగిన గప్పాలు అన్ని చెప్పారు. సమయం ఇవ్వండి మాకు కూడా. మీ యొక్క స్పందన ఏంటి దాని మీద మీరు సమయం ఇవ్వండి రాజేష్ గారు, సమయం ఇవ్వండి. ఎందుకు చెప్పాలి చెప్పండి. ఏం చెప్పాలి మీకు చెప్పండి, ఏం చెప్పమంటారు? కాస్త సమయం ఇస్తే కదా. మీరు ఇందాక మాట్లాడారు చాలా సేపు, మీరు సమయం ఇస్తే ఇంకేదో మాట్లాడుతున్నారు. అసలు విషయం మాట్లాడమంటే ఇంకేదో మాట్లాడుతున్నారు సురేష్ గారు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ప్రజలకి. ఏం రాజేష్ గారు మీరు చెప్పిన విషయం కాకుండా వదిలి 10 అంశాల మీద మాట్లాడారు. ఒకదానికి ఒకటి సమాధానం కొంత ఉంటుంది మేడం. ఇప్పుడు రోజా గారు వ్యాఖ్యల్ని మీరందరూ వక్రీకరిస్తున్నారు. ఆవిడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే అంటారు, కరెక్టే అంటారు. ఆవిడ మాట్లాడింది 100% ఆ అబ్బాయి గురించి అది చాలా తప్పు. మేము చాలా బాధపడ్డాం ఆ సంఘటనతో. పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా మేము
చాలా బాధపడినటువంటి విషయం అది. దాన్ని దయచేసి మీరు అది వాస్తవాలే, దాంట్లో రాజకీయాలకి వాటికి పొలవాల్సిన పని లేదు. ఆ ఘటన గురించి మాత్రం ఎవరు కూడా, అది అందరూ హృదయ విదారకమైనటువంటి ఘటన, దాన్ని మేము ఎవరు కూడా ఆ రకంగా రుచి చూపించారు అంటే రెండోది, రుచి చూపించారంటే ఇండైరెక్ట్ గా ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ గా రుచి డిప్యూటీ సీఎం చూపించిందంటే అయినట్టే కదా, లడ్డూ వ్యవహారం డిప్యూటీ సీఎం అయినట్టే కదా అక్కడ. లడ్డు వ్యవహారంలో లేనిపోయిన నిందల్ని మోపి ఈ రోజు యావత్ ప్రజానికం దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను రుచి చూశారు ఆయన. అది మీరు అది అర్థం చేసుకోవాలా. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేటువంటి రీతిలో వ్యాఖ్యలు చేస్తే తిరిగి దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవనేది తెలుసుకొని కందుతున్నారు. అది తెలుసుకోవాలా. రైట్. అసలు విషయం మాత్రం ఇవాళ వైఎస్ఆర్సీపీ ఏది మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మేము ఏది మాట్లాడినా కరెక్టే అంటున్నారు, రోజా గారు ఏది మాట్లాడినా కరెక్టే అంటున్నారు, కానీ మీరు గుడ్ మెసేజ్ అయితే ప్రజలకు ఇవ్వలేదు ఇవాళ డిబేట్ లో. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా టైం అయిపోయింది. రాకేష్ గారికి అండ్ సురేష్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, కిరణ్ గారికి థ్యాంక్ యూ.